నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాననమాట. ఇంకొక డిజైన్ అండి. ఇది వన్ కట్ మీద నేను బ్లూ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. కొత్త డిజైన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. దానికి డిజైన్‌కి కావాల్సిన కుందన్స్ అనమాట. నేను సిల్వర్ కలరు స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నాననమాట. గ్లాసీ కుందన్స్. ఇంకొకటి ఐ షేప్, ఇవి కూడా గ్లాసీ కుందన్స్ అనమాట. ఈ 2 రకాల కుందన్స్ తోటే నేను డిజైన్ అయితే తయారు చేసి చూపిస్తానండి. ఇంకొకటి వచ్చేసి మనకి స్టోన్ చైన్ అనమాట. ఇది మల్టీ కలర్ స్టోన్ చైన్ అండి. లేదు అంటే మీ దగ్గర సిల్వర్ ఉన్న, గోల్డ్ ఉన్న ఏదైనా పెట్టుకోవచ్చు. ఏది వాడినా బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఈ మల్టీ కలర్ స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. వర్క్ అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. నేను వచ్చేసి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి మనకి వన్ కట్ బ్యాంగిల్ అని అంటే మనకి థ్రెడ్ ర్యాప్ చేయడం కానివ్వండి, లేదంటే వర్క్ చేయాలన్నా చాలా హెవీ అనిపిస్తుంది కదా, కానీ అలా అయితే ఉండదండి. చాలా ఈజీగా త్వరగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనము సెంటర్లో స్క్వేర్ అయితే పెట్టేసుకుందాము. చాలా బాగుంటుంది. న్యూ డిజైన్ అనమాట. ఎవరైనా ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట. ఇలా మనకి సెంటర్ కరెక్ట్గా మధ్యలో చూసి మనము గ్లూ అప్లై చేసుకోండి. మీరు ఒక సైడ్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనము మధ్యలో నుంచి అయినా చేయొచ్చు అనమాట. అటు ఇటు సమానంగా చూసుకొని మనము మధ్యలో నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాము. స్క్వేర్ కుందన్స్ అయితే మధ్యలో పెట్టేసుకోవాలి. ఒకటి మధ్యలో గ్యాప్ లేకోకుండా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తయారు చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది. చూడండి, ఇలా గ్యాప్ లేకోకుండా నీట్గా వంకర్ లేకోకుండా దీన్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం మనకి ఆరిన తర్వాత అయితే మనకి ఇది గట్టిగా స్టిక్ అయిపోతుంది. మనకి ఫినిషింగ్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము గ్లూ అయితే అప్లై చేసుకుందామండి. ఇప్పుడు స్టోన్ చైన్ అయితే అంటించేసుకుంటున్నాను. చూడటానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. గ్లూ మనం ఎక్కడైతే స్టోన్ చైన్ పెట్టాలనుకుంటున్నామో, ఏ డిజైన్ అయినా కానివ్వండి, మనం ఎక్కడైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో అక్కడే గ్లూ అప్లై చేయాలి. నుంచి మనం స్టార్ట్ చేద్దాం. చూడండి, మనము స్టోన్స్ అనేవి పైకి ఉండేలా చూసుకోవాలి. మనము పెట్టేటప్పుడే వాటిని పైకి ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం చూసుకుంటూ దాన్ని ఇలా ఫింగర్ తోటి ఇలా సర్చ్ చేసుకుంటూ రావాలి. మీరు ఇన్ కేస్ రెడ్ కలర్ పెట్టుకున్న, పింక్ పెట్టుకున్న, మీరు కాంట్రాస్ట్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే మొత్తం కూడా దీనికి కంప్లీట్గా పైనంతా కూడా నేను సిల్వర్కి సంబంధించి మల్టీ కలరే పెడుతున్నాను. ఈ స్టోన్ చైన్ ఒక్కటే మల్టీ తీసుకున్నాను, మిగతాదంతా కూడా సిల్వర్లోనే చేస్తున్నాను. ఇక్కడి వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనము ఎక్కడ జాయింట్ చేసామనేది కూడా కనిపించకూడదు అనమాట. అంత నీట్గా మనము అది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా అలాగే అంటించేసుకోవాలి. రెండు వైపులా కూడా మనకి మంచిగా సెంటర్లోకి ఉండేలాగా ఈ డిజైన్ వచ్చేసి కుందన్స్ కూడా చూడండి. నేను రెండో సైడ్ కూడా అంటించేటప్పుడు మీకు ఈ ఫింగరు ఇది కలిపి రెండు కూడా దగ్గరికి, డిజైన్ అనేది దగ్గరికి విచ్చుకుపోకుండా ఉండేలాగా నేను నా ఫింగర్ తోటి అయితే నేను దాన్ని సర్చ్ చేస్తూ పెడుతున్నాను. మీకు ఇలా అనుకుంటూ పెడితే మీకు అది చక్కగా నీట్గా సెంటర్లో కానీ ఉండిపోతుంది అనమాట. మనకి కుందన్స్ కూడా పైకి ఉండేలాగా చూసుకోండి. మనకి అదే స్టోన్స్ కూడా పైకి ఉండేలాగా డిజైన్ మనకి నీట్గా కనిపిస్తుంది. జాయిన్ చేసేటప్పుడు మనం ఎక్కడ జాయిన్ చేసామనేది కూడా మనకు కూడా తెలియకూడదు అనమాట. అంత నీట్గా మనకి ఫినిషింగ్ అయితే ఉండాలి, సెంటర్లో ఉండాలన్నమాట. మీకు సెంటర్లోకి ఉండేలాగా ఈ డిజైన్ అయితే మనం ఒక్కసారి చూడండి. నేను చూపించిన విధంగా అనుకోండి. మీకు సెంటర్లో, నాకైతే సెంటర్లోనే వచ్చిందండి. నీట్గా కూడా ఉందన్నమాట. చైన్ మనకి కుందన్ దగ్గరికి రావాలి అంటే మనం ఒకసారి ఫింగర్ తోటి అయితే ఇలా అనేసుకోండి. మీరు ఇలా కొంచెం ఎడ్జ్లు అనేవి ఇలా విచ్చుకోపోకుండా, అంటే అదొక రకమైన టిప్పేనండి. ఎందుకంటే అది చాలా వరకు అందరూ చేస్తున్నారు, చూపిస్తున్నారు, కానీ కొన్ని టిప్స్ అయితే మనం పాటించాలండి. మనము ఇలా నొక్కేసేయాలన్నమాట. ఇలా ఫింగర్ తోటి పట్టుకొని కానివ్వండి, లేదంటే మనం ఇలా ఈవెన్గా ఇలా ఒక్కసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా అనమాట. నీట్గా వాటిని మధ్యలోకి, సెంటర్లోకి మనకి సర్చ్ చేయడం అనమాట. సర్చ్ చేయడం వల్ల మధ్యలో ఉండే కుందన్ ఏమైనా కొంచెం వంకరు ఉన్నా కానివ్వండి, గట్టిగా అనకూడదు. జస్ట్ ఇలా అనేసి మనం 2 ఫింగర్స్ తోటి ఇలా నొక్కేస్తే సరిపోతుందన్నమాట. అది గట్టిగా స్టిక్ అయిపోతుంది. తర్వాత మనకి కొంచెం ఆరిన తర్వాత అయితే మనం ఇలా ఫింగర్ తోటి ఇలా మొత్తం కూడా ఈవెన్గా మనము ప్రెస్ చేయడం వల్ల అది గట్టిగా అనేది స్టిక్ అయిపోతుంది. ఎక్కడా కూడా మీకు కొంచెం కూడా గ్లూ కనిపించదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే ఐ షేప్ కుందన్స్ దగ్గర స్క్వేర్ అనేది చిన్న స్క్వేర్ పెట్టుకోండి. లేదు అంటే కనుక ఈ స్క్వేరే పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే చిన్న స్క్వేర్ ఉంది నా దగ్గర, పెట్టేసుకుంటున్నాను. అయితే డిజైన్ స్టార్ట్ చేస్తున్నాము. అక్కడి నుంచి మనకి డిజైన్కి తగ్గట్టు కుందను పెట్టేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి చూడండి, మళ్ళీ చూపిస్తాను. మనము ఎక్కడ కూడా ఎక్స్ట్రా గ్లూ అయితే అప్లై చేయొద్దండి. మనం జస్ట్ ఏ డిజైన్ అయితే మనం చేయాలనుకుంటున్నామో దానికి ఆ స్టోన్కి తగ్గట్లు మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మనం ఆ స్టోన్ అది కుందన్కి తగ్గట్లు గ్లూని అయితే అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ గ్లూ ఉంటే మనకి అంతా కూడా చూడటానికి అది కొంచెము చికాగ్గా ఉంటుందన్నమాట. అందుకని మనం ఎక్కడైతే డిజైన్ తయారు చేయాలనుకుంటున్నామో అక్కడే పెట్టేసుకోవాలి.
మనము చూడండి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, మీరు రౌండ్ అయినా పెట్టుకోండి, స్క్వేరే కాదండి, రౌండ్ పెట్టినా కూడా బాగుంటుంది. నేనైతే స్క్వేరే పెట్టేస్తున్నాను. అది మనకి మొగ్గలాగా అనమాట, మనకి లీఫ్ అండ్ మొగ్గ ప్యాటర్న్ లాగా ఉండాలని చెప్పేసి నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను స్క్వేర్. చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు పెద్ద స్క్వేర్ పెట్టుకున్న మనం మధ్యలో యూజ్ చేసాం కదా, ఈ స్క్వేర్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేను దాని మీద కొంచెం చిన్నదైతే తీసుకున్నాను అనమాట. పైన మనము ఈ స్క్వేర్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. మనమైతే ఇది మొత్తం కూడా ఇలాగే పెట్టేసుకోవాలి బ్యాంగిల్కి హెవీగా. చాలా బాగుంటుందండి, చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది. మనము సింపుల్గా వేసుకునే వాళ్ళకి ఇది ఒక్క బ్యాంగిల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము వీటిల్లో వచ్చేసి మనము నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనము సింగిల్ కడ అంటే మనము వన్ కట్ బ్యాంగిల్ మీద అయితే సింపుల్గా చాలా 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 డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు, గ్రాండ్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ ఒక సింపుల్ కడా బ్యాంగిల్ లాగా ఈ వన్ కట్ బ్యాంగిల్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఇలా దేని మీద, ఏ శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా ఈజీగా పేరప్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ఇవి పెట్టేసిన తర్వాత చక్కగా ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి అది ఈవెన్గా అయితే మొత్తం కూడా స్టిక్ అయిపోతుంది అనమాట థ్రెడ్కి అనేది. మీకు ఒకసారి నేను లైట్ వేసి చూపిస్తున్నాను చూడండి, ఎక్కడ కూడా మీకు గ్లూ అనేది కనిపించదు అనమాట. ఎక్కడ కూడా గ్లూ కనిపించదు, నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మీకు కొంచెం ఆరిపోతే మీకు లోపల థ్రెడ్తో సహా నీట్గా వర్క్ అయితే కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి, న్యూ డిజైన్ అనమాట. 1 కట్ చేశాను, 2 కట్ చేశాను, 4 కట్ చేశానండి. ఇవన్నీ కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఒకసారి నా ఛానల్ అనేది చెక్ చేస్తే మీకైతే నెంబర్ ఆఫ్ 1 కట్ బ్యాంగిల్స్, 2 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా బాగుంటుందండి, న్యూ డిజైన్ అనమాట. ఇలా సింగిల్గా ఒక్కటైనా బాగానే ఉంటుంది. ఇలా మనం అన్నిటితోటి మ్యాచింగ్ చేసుకొని వేసుకున్న బ్రైడల్గా కూడా బాగుంటుందన్నమాట. బ్రైడల్స్కి అయితే ఇలాంటివి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నీట్గా ఉంటుంది వర్క్, చాలా బాగుంటుంది. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్, ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి, ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ అనేది ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అనమాట.